ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తికి E69 న్యూస్ అవార్డు అందజేయడం జరుగుతుంది సార్. సాఫ్ట్వేర్ రంగంలో 32 సంవత్సరాలు 22 సంవత్సరాలు సేవలు అందించి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో 1000 మందికి శిక్షణ ఇచ్చి ఉన్నతమైన స్థానాన్ని పంపించారు సార్. అంతేకాకుండా సామాజిక విశ్లేషణ చేస్తూ డిజిటల్ రంగంలో తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ సమాజ సేవల్ని సోషల్ సర్వీస్ అందిస్తున్నారు. తాను చేస్తున్న సేవలకు గుర్తించి ఈరోజు ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. అతను ఎవరో కాదు, శ్రీ మల్లికార్జున రామకృష్ణ గారు. ఈ అవార్డు ప్లీజ్ ఈ అవార్డుని పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ సదానంద రెడ్డి గారి చేతిలో అందజేయాల్సింది. సో ఐ రిక్వెస్ట్ టు సదానంద రెడ్డి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. చాలామంది పెద్దలు మాట్లాడారు. ముఖ్యంగా మా బాను సాఫ్ట్వేర్ రంగంలో మా టీంలోనే నాతో కలిసి పనిచేశారు. చాలా సిన్సియర్గా వర్క్ చేశారు. ఆయన పిలవగానే వాస్తవానికి సార్ అంటాడు, కానీ ఆయన సార్ని పిలిచినా నాకు అన్నయ్యని పిలిచినట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మా మధ్యలో అంత అనుబంధం ఉంది. నేను కూడా జర్నలిజంలో మరి ఉస్మానియా యూనివర్సిటీ నుండి జర్నలిజం చేయడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నాను. నేను జర్నలిస్ట్ అవ్వడానికి కారణం కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఉద్యమంలో పోరాడి ఆ తర్వాత తెలంగాణ వాణి ఉద్యమం తేడాలు ఎట్లా ఉన్నాయి ఏంటనేది సమాజానికి చెప్పడం కోసమే ఒక పక్క సాఫ్ట్వేర్ రంగంలో చేసుకుంటూ ఒక పక్క న్యూస్ ఛానల్స్లో మరి వర్క్ చేసుకుంటూ చేయడం జరిగింది. జర్నలిస్ట్ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు మాకు యూనివర్సిటీలో చెప్పిన ఒక మాట ఏంటంటే, జర్నలిస్ట్ అనే వ్యక్తి ఒక కమ్యూనిస్ట్ లాగా ఉండాలి, ఏ పార్టీకి ఒమ్ముకోయకూడదు, ఎవరిని సపోర్ట్ చేయొద్దు, ప్రజా సమస్యల మీద కొట్లాడాలి, ప్రజా సమస్యల మీద ఒక ప్రతిపక్ష నేతగా వాళ్ళు పాత్ర పోషించాలని మాకు చెప్పారు. అలాగే జర్నలిస్ట్ అనే వ్యక్తి ఎంత సహనంగా ఉండాలంటే, ఒక పోలీస్కు ఎంత గన్ను ఆయుధం ఇచ్చేసి పంపించినప్పుడు ఎంత సంయమనంగా ఉంటాడో ఒక జర్నలిస్ట్ కలం కానీ మైక్ కానీ అంత పవర్ఫుల్గా ఉండాలి. మన వ్యక్తిగత భావాల కోసం ఎక్కడ కూడా తొందరపడద్దు అని చెప్పి మాకు ఆ రోజు సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు చెప్పారు. అయితే జర్నలిస్ట్గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా గౌరవం అయితే దక్కుతుంది, కానీ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అయ్యేది. ఎక్కడికి పోయినా, మినిస్టర్ దగ్గరికి పోయినా కానీ ఎక్కడికి పోయినా సరే అందరు రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఫైనాన్షియల్గా చూస్తే ఇబ్బంది అవుతుంది. అందుకని ఒక రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నాను. ఈరోజు ఆ మార్గం ద్వారా ఎంతోమంది యువకులకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా సెట్ అవ్వడానికి మరి నా వంతుగా చేస్తున్నాను. మా భానుగారు ఎప్పుడు పిలిచినా, ఏ రకంగా పిలిచినా మీకు ఎలాంటి సహాయమైనా, ఎందుకంటే ఒకప్పుడు కేవలం నాలెడ్జ్ మాత్రం ఉంది, ఇప్పుడు డబ్బు కూడా ఉంది. కాబట్టి ఇద్దరం కలిసి సమాజానికి ఏ రకంగానైనా మనం మీకు సహకరిస్తాం సార్. 100% సారని చెప్పేవారు. ఎందుకంటే నేను జర్నలిజాన్ని ఒక కొంతవరకు చేశాను. ఏంటంటే నా సమస్యలు పరిష్కారమైన వరకు, నా సమస్యలు చెప్పేంత వరకు మాత్రం. కానీ బాను నిరంతరం పోరాడుతున్నాడు. సో మీకు ఆల్ ది బెస్ట్ సార్. డెఫినెట్లీగా మంచి అంచెలంచెలుగా ఎదుగుతుంది మీ సంస్థ, మన సంస్థ. సారీ, మా
యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Thank you very much, sir. So next I would like to invite